ఈ వీడియోలో దేవుని యొద్ద నుండి సూపర్ పవర్స్ ఎలా పొందుకోవాలో నేను మీకు తెలియచెప్పాలని దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఉన్నాను. దయచేసి ఒక వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉన్నది. మీ జీవితాల్లో కూడా మీరు అనేకమైన దేవుని యొద్ద నుండి సూపర్ పవర్స్ పొందుకొని ఆశీర్వదింపబడతారు, దీవించబడతారు. దేవుడు మనకిచ్చే ఆ సూపర్ పవర్స్ ఏంటి? దేవుడు నీకు సూపర్ పవర్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. ఈ 5 వాక్యాలు చదవండి. ఈ 5 వాక్యాలు కూడా నోట్ చేసుకోనండి. సూపర్ పవర్స్ అంటే ఏంటి, దాని గురించి ఈ యొక్క వీడియోలో నేను మీకు వివరిస్తాను. సూపర్ పవర్స్ అంటే ఏంటి అంటే, నీకు దేవుడు ప్రత్యేకమైన మానవ అతీత శక్తులను దేవుడు నీకు ఇస్తాడు. మంచి కోసం ఉపయోగించడానికి, దేవుడు తన పనిని జరిగించడం కోసం దేవుడు తన ఆత్మ ద్వారా నీకు అనేకమైన మానవ అతీత శక్తులను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఉదాహరణకి యేసు ప్రభువారు నీటి మీద నడిచినప్పుడు పేతురు కూడా నీటి మీద నడిచాడు. సో ఇదొక సూపర్ పవర్. అలాగనే బైబిల్లో మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్న అనేక సందర్భాల్లో దేవుడు తన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా, అనేక మంది దైవజనుల ద్వారా అనేకమైన అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగించాడు. మోషేకి దేవుడు సూపర్ పవర్స్ ఇచ్చి అనేకమైన గొప్ప కార్యాలు చేసేలాగా దేవుడు చేశాడు. ఆయన ద్వారా మిరాకిల్స్ జరిగాయి. అలాగనే అనేకమైన సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలను దేవుడు జరిగించాడు. కానీ అంత్య దినాల్లో ఉన్న మనకు కూడా దేవుడు కొన్ని సూపర్ పవర్స్ని ఇస్తానన్నాడు. సో ఇంతవరకు మీరు పొందుకున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ ఈ వీడియో ద్వారా మీరు సూపర్ పవర్స్ని పొందుకొని మీ జీవితంలో మరింత ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ఈ సూపర్ పవర్స్ అనేవి దేవుడు మీకు ఇవ్వాలి. ఇవి ఉంటేనే మీరు కూడా ఆత్మీయతలో చాలా ముందుకు వెళ్తారు. మీ జీవితంలో వస్తున్న అనేకమైన శ్రమలను, కష్టాలను, వేదనలను, బాధలను, దుఃఖాలను అధిగమించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దేవుడు అనుగ్రహించిన సూపర్ పవర్స్ వలన సంసోను ఒక సింహాన్ని ఒట్టి చేతులతో చంపేశాడు. గాడిద దవడ ఎముకతో 1000 మందిని శత్రువులను చంపేశాడు. అలాగనే అనేకమైన కార్యాలను దేవుడు సంసోను ద్వారా జరిగించాడు. ఆ సూపర్ పవర్ ఏంటి, ఆ సీక్రెట్ ఏంటి అనేది ఈ రోజున నేను నీకు తెలియపరుస్తున్నాను. సో ఆలస్యం లేకుండా వాక్యధ్యానంలోకి వెళ్దాము. వాక్యధ్యానంలోనికి వెళ్లే ముందు ఈ వీడియోను ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రతిరోజు నోటిఫికేషన్స్ వస్తాయి. కామెంట్స్లో యేసయ్య నన్ను అభిషేకిస్తాడు, యేసయ్య నన్ను అభిషేకిస్తాడని రాయండి. ఈ వీడియో తర్వాత ఇంకా మరిన్ని కొన్ని వీడియోలు కూడా నేను చేస్తాను. సో అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ ఛానల్ని ఫాలో అప్ అవ్వండి. సో ఒక 5 వాక్యాల్లో ప్రత్యేకంగా నేను చెప్పబడిన ఈ సూపర్ పవర్స్ గురించి ప్రస్తావించబడింది. వాటిని నేను మీకు తెలియపరుస్తాను. సో చాలా బలాన్ని పొందుకుంటారు, పవర్ను పొందుకుంటారు. ఆ పవర్ ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. మొట్టమొదటిగా అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడిందో చదువుదాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ దేశముల యందంతటను బూదిగంతల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడి ఉన్నదంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అనగా పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన మీదకి వస్తుందో, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు, హోలీ స్పిరిట్ మన మీదకి వచ్చినప్పుడు మనం పవర్ పొందుకుంటాం. సో న్యాచురల్గా సర్వసాధారణంగా ఉన్న నీవు మానవునికి అతీతమైన శక్తిని పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మ నీ మీదకి రా. సర్వసాధారణమైన మానవునిగా ఉన్న నీవు సూపర్ హోలీ స్పిరిట్ మనిషిగా మార్చబడాలి అంటే, ఒక పవర్ఫుల్ మ్యాన్గా, ఒక పవర్ఫుల్ ఉమెన్గా నువ్వు మార్చబడాలి అంటే ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి వచ్చే దేవుని యొక్క ఆత్మను పొందుకున్నప్పుడు నీకు పవర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఆ పవర్ అనేది ఎప్పుడైతే జనరేట్ అవుతుందో అప్పుడు నువ్వు మానవ అతీత శక్తులను పొందుకొని దేవుని యొద్ద నుండి దేవుని కొరకు ఈ లోకంలో నువ్వు బ్రతుకుతావు. ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ నీ మీదకి రావాలి. వచ్చినప్పుడే ఆ శక్తిని నువ్వు పొందుకొని నువ్వు ముందుకు వెళ్తావు. మరింతగా ఈ సబ్జెక్టులోకి మనం ముందుకు వెళ్దాము. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 17వ వచనము. అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను.
మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్రి మీద నా ఆత్మను కుమరించెదరు కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగు చేసేదను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది అంత్య దినములు ఎందు, అనగా ఈ దినాల్లో, ఇప్పుడు మనం అంత్య దినాల్లో ఉన్నాం, వీఆర్ ఇన్ లాస్ట్ డేస్. మనుషులందరి మీద, అనగా నీ మీద నా మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడుతుంది. ఆకాశంలోండి మంచు పడినప్పుడు మనుషులందరి మీద పడినట్లుగా, ఆకాశంలోండి సూర్యకాంతి మనుషులందరి మీద కుమ్మరింపబడినట్లుగా, దేవుని ఆత్మ కూడా మంచు పడినట్లుగా, లేకపోతే సూర్యుని యొక్క కాంతి ఈ భూమి మీద పడినప్పుడు మనుషులందరి మీదకి వచ్చినట్లుగా నీ మీద కూడా దేవుని ఆత్మ దిగి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రవచనాలు వస్తాయి, తర్వాత దర్శనాలు కలుగుతాయి, కళలు వస్తాయి. సో దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఏం కలుగుతాయి అంటే ప్రవచనాలను దేవుడిస్తాడు, దర్శనాలను దేవుడిస్తాడు, కళలను దేవుడిస్తాడు. సో సూపర్ న్యాచురల్ పవర్ ఎప్పుడైతే నువ్వు పవర్ పొందుకుంటావో అప్పుడు నీలోకి ప్రవచనాలు వస్తాయి. అంటే ఏంటి? పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్. అంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. అంటే భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో ఏం జరుగుతుందో అనేది నీకు రివీల్ అవుతుంది అన్నమాట. సో ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగిపోయినది, అది నీ జీవితమైనా ఎవరి జీవితమైనా, జరిగిపోయింది ఏంటి, జరిగేదేంటి, జరగబోయేదేంటి, అది ఒక దేశం గురించి అయినా, ఒక వస్తువు గురించి అయినా, అది ప్రకృతి గురించి అయినా, అది ఏదైనా కానీ అది నీకు రివీల్ అవుతుంది. సో ప్రవచనం అనేది అది దర్శనాలు, కళలు. నిద్రపోతున్నప్పుడు దర్శనాలు అనగా కళ్ళు మూసుకున్నప్పుడే ఒక వ్యక్తి జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఒక సినిమా తెర ముందు కనపడినట్లుగా అలాంటి దర్శనాలు కలుగుతాయి. దేవుణ్ణి చూస్తావు, పరలోకం తెరవబడుతుంది, దేవుడిని మనోనేత్రాలు తెరిచినప్పుడు సో మనుషులు ఎవ్వరు కూడా చూడలేని వాటిని దేవుని యొక్క దృష్టి ద్వారా, దివ్య దృష్టి ద్వారా నువ్వు సమస్తాన్ని చూడగలుగుతావు. సో ఇది యవనస్తులకి అలాగనే కలుగుతుందని, వృద్ధులకు కూడా కళలు కంటారని, కళల్లో కూడా దేవుడు అనేకమైన వాటిని తెలియపరుస్తాడు. సో ఈ కళలు, దర్శనాలు, ఈ ప్రవచనాలు అనేవి దేవుని ఆత్మ కుమ్మరింపబడినప్పుడు, ఇందాక మనం చదివాం పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటామని. సో ఈ కళ్ళ ద్వారా, నోటి ద్వారా జరిగే నీ నోరు, నీ కనులు, ఈ రెండు కూడా ఒక దేవుడు సూపర్ న్యాచురల్ పవర్ని అనుగ్రహించినప్పుడు దేవునికి ఎంతో ఉపయోగం కలిగి ఉంటాయి. ఇది రెండోది. మూడోది కూడా చూద్దాం. చూడండి, మూడోది ఏంటి? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో మరి ఈ సూపర్ న్యాచురల్ పవర్ని మనం ఎలా పొందుకుంటాము అంటే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఇలాగ రాయబడింది. చూడండి, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. చూడండి, మనం మారు మనసు పొందుకోవాలి, పాపక్షమాపణ పొందుకోవాలి, యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుకోవాలి, అనగా బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని, అనగా ఆ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ని నువ్వు పొందుకుంటావు. హోలీ స్పిరిట్ పవర్ ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో నీ జీవితం ఒక టర్నింగ్ పాయింట్ అయిపోతుంది. సో ఒక సూపర్ మ్యాన్గా, ఒక సూపర్ ఉమెన్గా నువ్వు మారిపోతావు. ఒక పవర్ఫుల్ మ్యాన్గా, ఒక పవర్ఫుల్ ఉమెన్గా నువ్వు మారుతావు. సో ఒక పవర్ మ్యాన్ అవుతావు, పవర్ ఉమెన్ నువ్వు అవుతావు ఎప్పుడైతే దేవుని ఆత్మ నువ్వు పొందుకుంటావు. సో దేవుని ఆత్మ నువ్వు పొందుకోవాలంటే నీకు మనసు మారాలి, పాపక్షమాపణ కలగాలి, బాప్తిస్మం తీసుకోవాలి. సో ఇది 3వ వాక్యం. 4వ వాక్యాన్ని కూడా ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యం 13:30. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 34వ వచనం. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పాను. దావీదుకు దేవుడు అనుగ్రహించిన అపవిత్రమైన పవర్స్ ఎన్నో ఉన్నాయి, వరాలు ఎన్నో ఉన్నాయి, గిఫ్ట్స్ ఎన్నో ఉన్నాయి, కానీ పవిత్రమైనవి ఇవి ఏంటి అంటే పవిత్రమైనవి. ఇప్పుడు చూడండి, లోకంలో చాలామంది చేతబడి, చిల్లంగి, అనేకమైన అపవిత్రాత్మ శక్తులను పొందుకొని నీచమైన కార్యాలకు పాల్పొందుతారు. అవి అపవిత్రమైనవి. కానీ ఈ పవర్స్ ఏవైతే ఉన్నాయో దావీదుకు దేవుడు ఇచ్చినవి, ఇవి ఏంటి అంటే హోలీ స్పిరిట్ ఇచ్చే గిఫ్ట్స్ అనమాట. సో ఇవేంటి అంటే హోలీ పవర్స్ అనమాట. ఈ హోలీ పవర్స్ దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. అవన్నీ కూడా నమ్మకములైనవని దేవుడు చెప్తున్నాడు. ఒక 3 రోజులు మీరు కంటిన్యూస్గా దేవుడికి ప్రార్థన చేయండి, దేవుని ఆత్మ దిగి రావాలని. సో ఖచ్చితంగా దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను దర్శించి ఆ పవిత్రమైన వరములను దేవుడు నీకు ఇస్తాడు. లాస్ట్గా మార్కు సువార్త 16:16లో ఏం రాయబడిందో కూడా ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఫుట్నోట్లో ఏముందో చూడండి, నమ్మిన వారిని ఈ సూచక్రియలు వెంబడించును. సో ఇక్కడ నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైన దేది త్రాగిన అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. చూడండి, దేవుడిని నమ్మి నువ్వు బాప్తిస్మం తీసుకుంటే, ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకున్నప్పుడే ఆ హోలీ స్పిరిట్ పవర్ అనేది నీకు కలుగుతుంది. మానవ అతీత శక్తిని నువ్వు పొందుకొని
ఒక ట్రాన్స్ఫర్మేషన్ పొందుకొనిన ఉమెన్గా మ్యాన్గా నువ్వు మార్చబడతావు. ఆ సూపర్ పవర్స్ అనేవి నీకు కలుగుతాయి. ఆ సూపర్ పవర్స్ నీకు కలిగినప్పుడు యేసు ప్రభు నామం చెప్పినప్పుడు దయ్యాలు ఏవైతున్నాయో అవి పారిపోతాయి. సో యూ విల్ స్పీక్ న్యూ లాంగ్వేజెస్, కొత్త భాషలు కూడా నువ్వు మాట్లాడుతావు. పాములను ఎత్తి పట్టుకుందురు. పాము అనగా సాతాను, సాతాను అనగా దాడి చేసేది, నాశనం చేసేది. సాతాను ఎత్తి పట్టుకున్నా కానీ సాతాను ఏమి చేయలేదు. అంటే సాతాను మన చేతుల్లో ఉన్నా కానీ దానివల్ల ఎటువంటి అపాయం కలగదు. సో రియల్ స్నేక్స్ కాదు, ఈ పాము అనగా సైతాన్ అనమాట. సైతాన్ని ఎత్తి పట్టుకొని నేలకేసి కొట్టి చంపుతావు అనగా ఏంటంటే అపవిత్రాత్మ శక్తులన్నీ నిన్ను చూసి భయపడతాయి, లిఫ్టప్ చేయగలుగుతావు. ఏమీ దాని ద్వారా అపాయం కలగదు. మరణకరమైనది ఏది త్రాగినా అది వారికి హాని చేయదు. బహుశా ఎవరైనా మరణకరమైన దాన్ని నీకు త్రాగించినా, నిన్ను చంపాలనుకున్నా, నీకు హాని చేయాలనుకున్నా ఏ హాని కలగకుండా ఆ సూపర్ పవర్ అనేది నేను కాపాడుతుంది. నీ చేతులు రోగుల మీద ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారు. సో రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. చూడండి, ఈ సూపర్ పవర్ అనేది ఎప్పుడైతే హోలీ స్పిరిట్ సూపర్ పవర్ను పొందుకుంటావో ఈ సూచక్రియలు నీలో కనపడతాయి. దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి, అలాగనే ఎటువంటి హాని నీకు కలగదు. అలాగే నీ ద్వారా అనేకులకు కూడా స్వస్థత, మేలు చేకూర్చబడుతుంది. సో దేవుడు నీకు సూపర్ పవర్స్ ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క 5 వాక్యాలు కూడా మీరు రాసుకోనండి. ఇంకా డెప్త్గా నేను మీకు వివరిస్తాను వీటి గురించి నెక్స్ట్ వీడియోలో. సో ఇది పార్ట్ 1. పార్ట్ 2లో కూడా నేను మీకు తెలియపరుస్తాను. 5 వాక్యాలు రాసుకొని ప్రతిరోజు కూడా ప్రార్థన చేయండి. ఒక 3 రోజులు దేవుణ్ణి అడగండి, ప్రభువా నాకు ఆ సూపర్ పవర్స్ కావాలని. దేవుడు ఖచ్చితంగా మీకు ఆ సూపర్ పవర్స్ ఇస్తాడు. సో స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి, ఒక నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ప్రార్థనాలు తెలియపరచండి. ఇంకో నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థనాలు తెలియపరచండి. కామెంట్స్లో యేసయ్య నన్ను అభిషేకిస్తాడు అని రాయండి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక.